ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్య. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్య. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ. శ్రీ యోగ వాసిష్టము స్థితి ప్రకరణము. ఆత్మతత్వాన్ని ఎరిగినటువంటి జ్ఞానికి ఏమాత్రము వాసనలు ఉండవు. అలా వాసనలు నశించిపోవడం చేత అతడు కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఫలితాన్ని గురించి ఏమాత్రము చింతింపడు. ఇంకా అసక్తమైనటువంటి బుద్ధి కలిగిన వాడే శరీర చేష్టామాత్రము క్రియలను గావిస్తూ ఫలము సంప్రాప్తించినప్పటికీ కూడా ఇదంతా కేవలము పరమాత్మే అని భావిస్తాడు. అలా భావించి దృశ్యమునందు ఏమాత్రము కూడా మగ్నత చెందడు. అలా మగ్నత చెందకుండా ఉంటాడు. అంటే భోగాసక్త చిత్తుడైనటువంటి అజ్ఞాని అయితే కర్మలను చేయకపోయినప్పటికీ కూడా దృశ్యమందు మగ్నమైన అంటే ఈ దృశ్య మానమైనటువంటి జగత్తునందు మనస్సు కలిగిన వాడవడం చేత వాడు కర్మలు చేయుచున్నవాడు, కర్మఫలాన్ని అనుభవించుచున్నవాడు అవుతాడు. ఆ కర్మలు చేసినప్పుడు కర్మ ఫలితాన్ని అనుభవిస్తాడు. ఆ అనుభవించిన ప్రకారం వాసనలు అనేవి ప్రోధి చేసుకొని మరీ కూడా శరీర రాకపోకలు అనేవి కొనసాగేటట్లుగా చేస్తాడు భోగాసక్త చిత్తుడైనటువంటి అజ్ఞాని అని తెలియజేస్తూ, రామ, మనస్సు చేత చేయబడింది ఏదైతే ఉంటుందో ఆ చేయబడినదే చేయబడింది అవుతుంది. అంటే అక్కడ మనసుతో కూడి చేయబడింది ఏదైతే ఉంటుందో అదే చేయబడింది అవుతుంది. అలాగా మనసుతో చేయబడినది ఒకవేళ మనసు పెట్టి చేయలేదు, అది చేయబడినది కాకుండానే ఉంటుంది. ఆలోచన రహితంగా చేసినటువంటి పని మనసు లేకుండా చేసింది చేయబడకుండానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కర్త ఎవరు అంటే మనస్సే, కానీ దేహము కాదు. మనసుతో చేసినటువంటిది మాత్రమే బంధాన్ని కలిగిస్తుంది, శరీరంతో చేసినటువంటిది బంధాన్ని కలిగించదు అని చెబుతూ ఈ ప్రపంచమంతా కూడా చిత్తము నుండే పుట్టింది. దీని యొక్క ఆవిర్భావం ప్రపంచమంతా ఆవిర్భవించింది దేని నుండి అంటే చిత్తం నుండే. కాబట్టి అది ఎక్కడున్నది? చిత్తమునందే స్థితి కలిగి ఉన్నది. కాబట్టి అది చిత్త మాత్రమే అవుతుంది అనే విషయం మనం పూర్వ ప్రసంగంలో ముందుగానే నిర్ధారించుకొని ఉన్నాం. ఇదే బోధ ద్వారా సర్వ విషయాలు, విషయ ప్రవృత్తులు కూడా మొత్తం శమించిపోయి సద్వాసన రూపము చెందలేదనుకో, అది దానికి హితమైనటువంటి జీవ చైతన్యము మాత్రమే ఉంటుంది. కాబట్టి రామచంద్ర, మేఘాలు గనక వర్షించినవే అప్పుడు మృగతృష్ణ జలము అనేది శమించిపోతుంది. సూర్యుని యొక్క తాపము చేత మృగతృష్ణ ఎండమాములు కనిపిస్తాయి, కానీ మేఘాలు వర్షించి వర్షం కురిసినప్పుడు అక్కడ ఎండమాములు అనేవి ఉండవు. అలాగే అక్కడ మరి ఎండమాములు ఏమవుతాయి అనేది లేదు, ఇంకక్కడ ఎండమాములు అనేవి లేవు, అక్కడ నశించిపోయింది. అలాగే ఈ ఆత్మజ్ఞుల యొక్క మనసు కూడా పరమశాంతిని పొందుతుంది. ప్రచండమైన సూర్యతేజమున హిమకారణములాగానే ఏ విధంగా సూర్యుని యొక్క తాపం ఎక్కువైనప్పుడు మంచు ఉంటుందా? ఉండదు, కరిగిపోతుంది. అలాగే అది కరిగిపోతుంది లేదా లయం చెందుతుంది, లేకుండా పోతుంది. అలాగే తురీయ స్థితిని ప్రాప్తి చెంది బ్రహ్మరూపమునందు ఉండిపోతుంది అని చెబుతూ, అంతేకాదు జ్ఞానుల యొక్క మనసు విషయ సుఖయుక్తము కానే కాదు, విషయ సుఖాలతో కూడింది కాదు జ్ఞానుల యొక్క మనసు. ఆత్మానందరహితమా అంటే అది కాదు, చంచలమా అది కూడా కాదు. ఆత్మానందరహితము కాదు, చంచలము కాదు. ఏ విధంగా అంటే మరి ఇలా అంటున్నారు కదా, శిలాదుల్లాగా జడముగా స్థిరం అంటా అలా ఉంటుందా అంటే శిలల్లాగా రాళ్ళలాగా జడమును స్థిరము కూడా కాదు. అది సత్తా అసత్తా అంటే సత్తు కాదు, అసత్తు కాదు. ఉపరోక్తములైనటువంటి ఆనంద నిరానంద చలాచల సదసత్తుల సంధి రూపమా అంటే అది కూడా కాదు. కేవలము సుఖస్వరూపమైనటువంటి ఆత్మయే అయ్యున్నది. జ్ఞాని యొక్క మనస్సు సరోవరమునందు
ఏ బురదైతే బురదలో ఇరుక్కుపున్న గజములాగానే వాసనలతో నిండిపోయినటువంటి క్రియల యందు నిమగ్నం కానే కాదు. అదే అజ్ఞాన మనసు అయితే విషయభోగాలు అనే భూమి అందే చూస్తూ ఉంటాయి. దాని అందే సత్స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎప్పటికీ చూడలేదు అని చెబుతూ ఈ విషయమై మరొక దృష్టాంతం కూడా ఉన్నది. అదేమిటంటే యమన చిత్తమైతే స్వభ్రపతనము ను గూర్చినటువంటి వాసన గలదో, అంటే గోతి ఎందు పడుతున్నాను అనేటువంటి ఆలోచన వచ్చిందో, అతడు మంచం మీద పడుకున్నప్పటికీ కూడా వాని యొక్క కలలో ఏం చేస్తాడు, వాడు వాడు ఆ గర్తములో అంటే ఆ గోతిలో కూలిపోయాను అనే దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అదే శాంత చిత్తము కలిగినటువంటి మరి ఒకడైతే వాడు ఆ గోతిలో పడిపోతూ ఉన్నప్పటికీ కూడా నేను శయ్యాసుఖమనే అనుభవిస్తూ శయ్యాసుఖాన్నే, అంటే వాడు నిజంగా గోతిలో పడుతూ ఉన్నప్పటికీ కూడా వాడు శయ్యాసుఖాన్నే అనుభవిస్తాడు. ఈ విధంగా అంటే వీరిరువురి యందు కూడా ఒకడు గోతిలో పడకపోయినా పడినట్లుగా అనుభవించడం చేత కర్త అయ్యాడు. మరి ఒకడు పడినప్పటికీ కూడా వాడు గోతి యందు పడినా కూడా వాడు ఏమాత్రం కూడా కర్తృత్వం పొందలేదు కాబట్టి వాడు ఆ కర్త అయ్యాడు. కాబట్టి ఇక్కడ చిత్తమే ఏ విధంగా అయితే ఉంటుందో పురుషుడు కూడా అదే విధంగా ఉంటాడు అనడం అనేటువంటిది నిశ్చయమైంది. తేసతత్ర కర్తుర్వా నిత్యమసంసక్తం భవతు చేతో నహి కించి దస్యాత్మతత్వ వ్యతిరిక్తం యత్ర సంసక్తిర్భావ్యతే యత్కించిదిదం జగద్గతం తత్సర్వం శుద్ధ చిత్తత్వాదా భాసమవేహి. ఓ రామా, నీవు కర్మలను చేసినా చేయకపోయినా కూడా సరే, కానీ నీ చిత్తము మాత్రం వాని యందు ఏమాత్రం కూడా మగ్నం చేయకు. నువ్వు కర్మ చేయకపో, కానీ నీ చిత్తం మాత్రం వాటి యందు ఏమాత్రం కూడా సంలీనం గావింపకు. ఎందుకంటే ఈ జగత్తునందు ఆత్మతత్వము ఒక్కటి తప్ప మరి ఏ ఇతర పదార్థము కూడా సత్యమైనది లేదు. కాబట్టి ఇక నీవు నీ చిత్తము దేని యందు ఆసక్తి ఉంటుంది? ఈ జగత్తు, దానికి అంతర్గతమైనటువంటి పదార్థాలన్నీ శుద్ధ చైతన్యం యొక్క ఆభాస మాత్రాలే అని నీవు తెలియాలి. కాబట్టి రామా, నీవు కర్మలు చేసినప్పటికీ చేయకపోయినప్పటికీ కూడా నీ చిత్తము ఎల్లప్పుడూ కూడా వాని యందు అంటకుండా ఉండుగాక. ఎలయనగా ఈ ప్రపంచమున ఆత్మ కంటే వేరుగా ఒకంతైనను ఏ పదార్థము లేదు. ఇంకా దేని యందు నీ చిత్తం ఆసక్తి కలిగి ఉంటుంది? ఈ జగత్తునందలే సమస్త పదార్థాలు కూడా శుద్ధ చైతన్యం యొక్క ప్రతిబింబాలే అని నీవే తెలియాలి అని చెబుతూ, ఈ విధంగా జ్ఞేయము నెరిగిన అంటే ఆత్మ నెరిగినటువంటి మహాత్ముడు సుఖాన్ని దుఃఖాన్ని పొందడు అనే నిశ్చయం కలిగిన తర్వాత ఆత్మ కంటే వేరుగా ఆధారము ఆధేయము లేవు అనే సత్యం అనుభూతం అవుతుంది. ఆ తర్వాత కర్త భోక్త మున్నగా మొదలైనటువంటి సమస్త పదార్థాల కంటే కూడా వేరును, అంటే వెంట్రుక చివర యొక్క 1000వ భాగం కంటే కూడా మిక్కిలి సూక్ష్మంగాను, ఆకాశములాగా అంటే ఏమీ లేనటువంటి ప్రదేశములాగాను సర్వవ్యాపకమును అయి ఉన్నటువంటిదే నా స్వరూపము అనే నిశ్చయం మనుజునికి ఉదయిస్తుంది. ఆ తర్వాత ఈ జగత్తంతా కూడా నా స్వరూపమే అనే భావం కూడా కలుగుతుంది. తదనంతరం సర్వభూతాలను కూడా ప్రకాశింపజేయునట్టి సర్వవ్యాపకముకు ఆత్మయే నేను అనే దృఢభావము కూడా ఉత్పన్నమవుతుంది. ఇంకా నేను సుఖాలకు దుఃఖాలకు స్థానభూతుడను కాను అనే దుఃఖరహిత వృత్తిని అవలంబించి ప్రారబ్ధ కర్మను అనుసరించి సర్వ వ్యవహారాల యందు కూడా లీలామాత్రంగా అతడు వర్తిస్తాడు. తగ్నస్య సంకటే చ ముదితైవ కేవలం జ్యోత్స్నేవ భువన భావమలం కరోతి ఏన చిత్తా ధృతేతు జ్ఞః కుర్వన్నప్యకర్త సంపన్నో మనసో లేవకత్వన్నాసౌ పాదపాణ్యాది విక్షేపస్య యత్నకృతస్యాపి కర్మణః ఫలమనుభవతి. జ్ఞాని యొక్క మనస్సు ఆపదల యందు చంద్రికలాగానే
అంటే వెన్నెలలాగానే ప్రపంచాన్ని శోభావంతంగా చేస్తూ ఉంటుంది. వానికి ఎన్ని ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వాని యొక్క జ్ఞాని యొక్క మనసు ప్రపంచాన్ని కనబడేటువంటి దీనిని ప్రకాశవంతంగానే చేస్తుంది. ఎలాగంటే చిత్తము కంటే వేరుగా సుఖం కానీ దుఃఖం కానీ ఇంక ఏవీ లేవు. కాబట్టి వాని చిత్తమున వాసనారహితమే అవడం చేత జ్ఞాని కర్మలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఆ కర్తయే అవుతాడు. దాని యందు చేస్తున్న కర్మ యందు కర్తృత్వాన్ని వహించడు, ఆ కర్తయే అవుతాడు. ఇంకా జ్ఞాని హస్తపాదాదుల సంచలనాది కర్మల ఫలాన్ని కూడా అనుభవించకుండా ఉంటాడు. జ్ఞాని సంకటాలు వచ్చినా కష్టాలు వచ్చినా ఇబ్బందులు కలిగినా ఆనందంగానే ఉంటాడు. ఎందుకు అంటే కేవలము చంద్రకాంతిలాగానే లోకాన్ని శోభింపజేస్తూ ఉంటాడు. ఎలాగంటే చిత్తము కంటే వేరుగా సుఖం కానీ దుఃఖం కానీ లేవు కదా. జ్ఞానియో చిత్తము కంటే వేరుగా ఉంటాడు కాబట్టి దానికి అంటకుండానే ఉంటాడు. కాబట్టి అతడు కార్యాలు చేసినప్పటికీ కూడా ఎటువంటి కర్తృత్వాన్ని పొందక ఆ కర్తయే అవుచూ ఉన్నాడు. ఈ విధంగా సర్వ కర్మలకు, తన యొక్క సర్వ చేష్టలకు, సర్వ భావాలకు, సమస్త లోకాలకు, సర్వ గతులకు కూడా బీజమైన మనసుని త్యజించినట్లయితే కర్మలన్నీ కూడా స్వయంగానే నశించిపోతాయి. దుఃఖాలన్నీ కూడా క్షయించిపోతాయి, నశించిపోతాయి. పుణ్యము పాపముతో నిండినటువంటి సర్వ కర్మలు కూడా లయాన్నే పొందుతాయి, లేకుండానే పోతాయి. జ్ఞాని ఆత్మ కంటే వేరుగా ఏ పదార్థము లేదని ఎరగడం వలన శారీరకమైన, వాచికమైన, మానసికమైన కర్మల చేత నిండిపోయినప్పటికీ కూడా వానికి ఏమాత్రము కూడా వశీభూతుడుగాకనే ఉంటాడు. కాబట్టి రామచంద్ర, బాలుడు మనస్సు చేత నగరాన్ని నిర్మిస్తూ ఉన్నట్లుగానే, దానిని అలంకరిస్తూ ఉన్నట్లుగానే ఈ నగరం కూడా మనస్సు చేత నిర్మించబడుతూ ఉంటుంది. కాబట్టి ఇది యథార్థంగా లేనిదే అని తలంచి లీలా మాత్రము చేత దానిని ఎట్లు అనుభవిస్తుందో ఇంకా ఉపాధేయ బుద్ధి చే కూడా ఈ స్వాభావికమైనటువంటి సుఖాలయందు దుఃఖాలయందు కూడా దేనిని పొందక ఆ నగరం యొక్క వినాశాన్ని కూడా లీలామాత్రంగా ఎట్లు గాంచుతూ ఉంటావో, అలాగే ఆత్మ కూడా కర్మలను చేయుచూ ఉన్నప్పటికీ పరమార్థ దృష్టి యందు ఏమీ చేయకయే ఉన్నది. అంతేకాదు లీలామాత్రంగా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నట్లుగా ఉన్నా అది దుఃఖము కాదు అనే అది తలుస్తూ ఉంటుంది. ఈ ప్రపంచమున అంటే ఏది గ్రాహ్యం అంటే తీసుకోవడం కానీ వదిలిపెట్టడం కానీ హేయోపాదేయ బుద్ధి ఏదైతే ఉంటుందో దానిని అనుసరించి వ్యవహార యోగ్యములైనటువంటి సర్వ పదార్థాల యందు కూడా దుఃఖ కారణము ఏదై ఉంటుంది? హేయ వస్తువు దుఃఖ కారణం కాజాలదు. ఏ విధంగా అంటే సర్వ పదార్థాలకు వ్యవహార యోగ్యములైనటువంటి ఈ జగత్ సంబంధమైన సర్వ పదార్థాల యందు కూడా దుఃఖ కారణం ఏదవుతుంది? నీవే చెప్పు, ఏది వదలాలి, ఏది గ్రహించాలి? ఈ హేయ వస్తువు అంటే వదిలిపెట్టబడినటువంటి వస్తువు, నీచమైన వస్తువు దుఃఖ కారణం ఎప్పటికీ కాజాలదు కదా. ఎలాగంటే ఉపాదాన కారణమున దుఃఖము సంభవిస్తుంది. అంటే ఈ ఉపాదాన రాహిత్యము చేత హేయ వస్తువు వలన దుఃఖము ఎప్పటికీ కలుగదు. తక్కువ వస్తువు వల్ల, ఇష్టం లేని వస్తువు వల్ల ఏమైనా దుఃఖం కలుగుతుందా? కలగదు. ఇక ఉపాదేయ వస్తువు దుఃఖ కారణమన్నామా? ఈ దుఃఖ కారణము అంటే అది కూడా కాదు. ఎలాగంటే ఆత్మ కంటే వేరైనటువంటి ఉపాదేయ వస్తువేది కూడా నాశరహితము కాదు. కాబట్టి ఆత్మ అకర్తయు అభోక్తయు అంటే కర్త కాదు, భోక్త కాదు. అజ్ఞానము చేత దీని యందు కర్తృత్వము, భోక్తృత్వము మొదలైనవి ఏవైతే అనుభూతాలు అవుచూ ఉన్నవో అవన్నీ కూడా అధ్యారోపము చేత, అజ్ఞాన జిజ్ఞాస చేత, అజ్ఞానం యొక్క ఆరోపము చేత కలిగినవే అని నీవు తెలియాలి. శరీరం యొక్క నిర్వహణం కోసం అవసరాలైనటువంటి కర్మలను జీవుడు ఎప్పటికీ వదిలివేయలేడు కదా. ఆ అవసరమైనటువంటి కర్మలు సమగ్రమైనటువంటి దర్శనాభావము చేత మోహాన్నే కలిగినవగును. కాబట్టి యథార్థముగా అవి కూడా లేవు.
సత్య వస్తువును గురించి విచారించి చూస్తే శుద్ధమైనటువంటి ఆత్మయందు కర్తృత్వము కానీ భోక్తృత్వము కానీ సంభవిస్తాయా అంటే అది సంభవించనేరవే అని తెలుస్తుంది. కానీ ఇంద్రియార్థాలైనటువంటి విషయాల యందైతే ఇష్టమైనవి అయిష్టమైనవి అంటే వాటి పట్ల ఆ విషయాల యందు రాగద్వేషాదులు అనేవి కలిగి వాటి కోసమే పుణ్యాలను పాపాలను ఆచరిస్తూ అట్టి పుణ్యరూపమైన పాపరూపమైన అదృష్ట దురదృష్టాల చేత బడినటువంటి బుద్ధి కలిగిన వారి దృష్టి అందే ఆ కర్తృత్వము భోక్తృత్వము ప్రతీతి సంభవిస్తుంది. కానీ ఆత్మజ్ఞానుల దృష్టి అయితే కాదు కదా. ఎవరి చిత్తమైతే సంసారమందు ఆసక్తము కాకుండా ఆత్మవిచారమందే మగ్నమై ఉంటుందో అట్టి తత్వవేత్తలకు మోక్ష కల్పన కూడా ఏమీ ఉండదు. బంధమని మోక్షమని ఈ బంధమోక్షాది రూపమైన ఈ వ్యవస్థ అంతా కూడా సంసారమందు ఆసక్తి కలిగిన అజ్ఞానుల కొరకే అవుతుంది, జ్ఞానులకు కాదు అని చెబుతూ, అంతేకాదు జ్ఞాని యందు శుద్ధాత్మతత్వము కేవలము సహజ రూపంలో ప్రకాశిస్తుంది. వాని జీవన వ్యవహార సిద్ధి కోసం ఆత్మయే అన్యవాది ప్రసిద్ధమైనటువంటి ద్వైతము అద్వైత వ్యవస్థను సత్యము సత్వములను అసత్వములను గావిస్తూ ఉంటుంది. ఇంకా తన యొక్క శక్తి సమూహము చేత దానికంటే మరి భిన్నము కానీ అంటే అభిన్నమైనటువంటి ఆత్మతత్వం యొక్క శక్తిత్వము కూడా అదియే అయ్యి ప్రదర్శిస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ, నా బంధోస్తి నా మోక్షోస్తి నా బంధోస్తి నా బంధనం అప్రబోధాదిదం దుఃఖం ప్రబోధాత్మ ప్రవిళీయతే. యథార్థంగా బంధం కానీ మోక్షము కానీ లేదు. ఏ విధంగా అసలు విచారించి చూచినట్లయితే బంధమోక్షాదులు అనేవి ఏవీ లేవు, బంధ కారణము కూడా లేదు. ఆ జ్ఞానము చేత మాత్రమే ఈ దుఃఖం కలుగుతూ ఉంటుంది. కానీ జ్ఞానము చే అయితే అదంతా కూడా నశించిపోయే ఉంటుంది. యథార్థమైన తత్వ విచారణ చేసిన వానికి బంధం కానీ మోక్షం కానీ లేదు, బంధ కారణము లేదు. అజ్ఞానం వలనే దుఃఖం కలుగుతూ ఉన్నది, జ్ఞానము చేత అదంతా నశించిపోతుంది. ఈ ప్రపంచమునందు బంధము కానీ మోక్షము కానీ ఈ బంధమోక్షాలు రెండూ కూడా అజ్ఞాన సంభావితం చేత మాత్రమే కల్పింపబడినవి. కాబట్టి ఓ రామ, సర్వాన్ని వదిలివేయు, ధీరుడివై ఉండు, అహంకారాన్ని పారద్రోలు, అసక్త బుద్ధి చేత దేని యందు దృశ్యమాన శరీర ఇంద్రియాదుల మీద ఏ మాత్రము ఆసక్తి లేని అజ్ఞాన జనితమైనటువంటి ఈ వస్తుతతి యందు అసక్త బుద్ధి అంటే దేని పట్ల ఆసక్తి కలిగి ఉండకు. అటువంటి అసంగ బుద్ధి చేతనే ప్రపంచమును వ్యవహారము చేయు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు స్థితి ప్రకరణమునందు అనేటువంటి ఉపశమము వర్ణనము అనేది చేసి దానిని గురించి ఉపశమాన్ని గురించి ఉపశమనము అనేటువంటి దానిని గురించి వర్ణించారు. చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు, భగవన్నేహం స్థితే పరే బ్రహ్మణ్యేవ విద్యమానే కుతయేవ భిత్తి చిత్రరూపాయ సృష్టి రాగమ ఇది కథయ మహాత్మన్. ఏమడుగుతున్నాడు ఓ మహాత్మా, తాము చెప్పారు, ఈ చెప్పిన రీతిగానే బంధము కానీ మోక్షాలు కానీ అసంభవమే, అసలు లేవు, పుట్టవు అని చెప్తున్నారు కదా. కేవలం పరబ్రహ్మము మాత్రము సత్యమైనట్లయితే ఈ భిత్తిరహితమైనటువంటి చిత్రము వంటి ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చిందో తెలియజేయండి. ఏ విధంగా అంటే గోడ లేకుండానే బొమ్మ వచ్చినట్లుగా, అంటే గోడ మీద చిత్రం అని చెప్పుకుంటాం కానీ కుడ్య చిత్రం, అంతేకాని భిత్తిరహితమైన అంటే గోడ లేకుండా దానిపై గోడ మీద చిత్రం ఎట్లా వచ్చింది, అలాగే ఈ చిత్రము లాంటి ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చిందో తెలియజేయండి అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు అంటున్నారు, రాజపుత్ర బ్రహ్మతత్వమే వేదామా వర్తతే అస్మాత్ సర్వశక్తి తస్మాత్ సర్వాః శక్తయో బ్రహ్మణి దృశ్యంతే. ఓ రాజపుత్రుడు ఒక రామచంద్ర, బ్రహ్మమే ఈ సర్వ జగద్రూపమున కూడా వివర్త భావము నొందుచూ ఉన్నది. బ్రహ్మము సర్వశక్తివంతము కాబట్టి కార్యశక్తులన్నీ కూడా బ్రహ్మముననే ఊహించబడుచూ ఉన్నవి. ఓ రామ,
బ్రహ్మమే. సర్వ జగత్ బ్రహ్మ అంటే సర్వ జగత్ రూపంలో కూడా బ్రహ్మమే వివర్త భావం నొందుచు, వివర్త భావం పొందుచు ఉన్నది. వివర్త అంటే అక్కడ ఉండేది బ్రహ్మమే అయితే మనం చూసేటువంటిది జగత్తును చూస్తూ ఉన్నాం. ఈ విధంగా జగద్రూపాన్ని చూస్తూ ఉన్నామే కానీ జగద్రూపం అనేది భావించకపోతే ఉండేటువంటిది కేవలం బ్రహ్మమే. బ్రహ్మము సర్వశక్తివంతము కాబట్టి కార్యశక్తులన్నీ కూడా ఆ బ్రహ్మముననే మనం ఊహింపబడుచూ ఉన్నవి అని చెబుతూ సర్వశక్తివంతమైనటువంటి దాని యందే సత్వము అసత్వము, ద్వైత్వైకత్వము, ఏకత్వ అనేకత్వ అద్వైత్య సత్వాది మొదలైనటువంటి విరోధి ధర్మాల కల్పన సంభవిస్తుంది. కాబట్టి శక్తిహీనమ అయినటువంటి దాని యందు కాదు కదా అని చెబుతూ ఈ సత్వాదులన్నీ అన్యాలు కావు. మనకు కనపడేటువంటి సత్స్వరూపంలో కనపడేటువంటివి ఏవి కాదు కూడా ఇతరములు కానే కావు. సముద్ర జలమందు చంద్రోదయోల్లాసమున వివిధ రూపాలను చెందుచు వ్యక్తమైనట్లుగానే చిదాత్మ ప్రప్రథమమున చిత్తోపహితమగు జీవరూపాన్ని చెందుతూ ఉన్నది. చిత్తము చేతనే అది కర్మలతో నిండిపోయి, వాసనలతో నిండిపోయి, మనస్సుతో మనోమయ శక్తులతో మనస్సుతో నిండిపోయి ఆ శక్తులన్నింటినీ కూడా సంచయం చేస్తూ ఉన్నది. తరువాత అట్టి సంచిత శక్తులను ఫలరూపమున దర్శింపజేయచ్చు, ఉపభోగము చేత వాటిని ధరించచ్చు, మరలా తిరోభావం చే నశింపజేస్తూ ఉన్నది. ఏ విధంగా అంటే ఈ సత్వాదులన్నీ కూడా ఇతరమైనవా బ్రహ్మము కంటే కానే కావు. సముద్ర జలము అంటే పౌర్ణమి నాటి చంద్రోదయము అయినప్పుడు సముద్రము ఉవ్వెత్తున పైకి లేస్తుంది. పైకి లేచి ఎత్తైన కెరటాలు లేచి పడుతూ ఉంటాయి. దానిని సముద్రం ఆటుపోట్లు అని చెప్తూ ఉంటాం. అలాగే అటువంటి ఉల్లాసంతోటి వివిధ రూపాలంగా చెందుతుంది. నొరగలగా, బుడగలగా, తరంగాలుగా, చిన్న చిన్న అలలుగా, పెద్ద పెద్ద అలలుగా, ఉవ్వెత్తులు లేచే అడలుగా, తాటి చెట్టు ప్రమాణంలో లేచే అలలుగా ఈ విధంగా అది కనబడుతూ ఉంటుంది. ఇంకా సముద్రం కాస్త ముందుకు కూడా తీరం మీద కూడా అటువంటి అలలు వచ్చిపోతూ ఉంటాయి. అట్లా వచ్చేటువంటివి అది వ్యక్తమైనట్లుగానే ఈ చిదాత్మ కూడా మొదట ఏం చేస్తుంది, చిత్తోపహితమగు చిత్తానికి సరిపోయినట్లుగా జీవరూపాన్ని పొందుతుంది. ఆ చిత్తము చేతనే అది కర్మలతో నిండిపోతుంది. ఎందుకు, చిత్తము అనేటువంటిది అనేక రకాలు చేస్తుంది కదా. అలాగే వాసనలతో నిండిపోతుంది, మనస్సుతో కల్పనల చేత నిండిపోతుంది. ఈ శక్తులన్నింటినీ కూడా సంచయం చేసేసి పిదప అట్టి సంచితమైనటువంటి శక్తులను ఫలరూపంలో దర్శింపజేస్తుంది. ఆ కొద్దిపాటి అనుభవయోగ్యమైనటువంటి ఆ భోగము చేత వాటిని ధరిస్తూ మరి శరీరాల యొక్క రాకపోకలు అనేటువంటివి అంటే అలలు తీరానికి వచ్చి మళ్ళీ వెనక్కిపోతున్నట్లుగానే ఈ శరీరాలు అనేటువంటివి అనేక జీవుల యొక్క ఉపాధులు అనేటువంటివి వస్తూ తిరోభావము చేత ధరిస్తూ అంటే నశిస్తూ ఉండేటువంటి స్థితిని కలగజేస్తూ ఉంటుంది. ఏ విధంగా అది ఉత్పన్నము వినాశము అనేటువంటిది చేస్తూ ఉంటుంది. తిరోభావము చేత మళ్ళీ అది నశింపజేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ జీవులందరి కూడా వివిధ రకాలైన దృష్టుల యొక్క సమస్త పదార్థాల యొక్క ఉత్పత్తి కూడా బ్రహ్మము నుండియే నిరంతరం కలుగుతూ ఉన్నది. అంతేకాని దానికి ప్రత్యేకమైనటువంటి సత్తా లేదు. ఆ పరమాత్మ నుండియే సమస్తం ఉద్భవిస్తుంది, మరలా ఆ పరమాత్మ యందే లయమవుతూ ఉంటుంది. వర్తమాన కాలమునందు కూడా సముద్రమునందు తరంగాలులాగానే ఈ సర్వము కూడా నిరంతరము కూడా పరమాత్మ యందే తన్మయమై దాని యందే నిండిపోయి ఆ విధంగా కనబడుచూ ఉన్నది అని తెలియజేయగా శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు, భగవంస్తవావాతి గహవేయం వచన వ్యక్తిన్న కల్వధ్యా వాక్యార్థమనగచ్చామి. ఓ మునీంద్ర, మీ వచనాలు మీరు మాట్లాడే మాటలు గహనాలుగా ఉన్నాయి. అగ్నియందు శీతలత్వాన్ని, జలమందు దహన శక్తియు ఏ విధంగా అంటే నాకు అర్థం కాకుండా ఉన్నాయి. అగ్నియందు చల్లదనం ఉంటుందా? ఉండదు. జలమందు దహన శక్తి ఉంటుందా? వేడి ఉంటుందా? ఉండదు.
అలాగా సంభవించిన విధంగానే ఈ చైతన్యమందు జడత్వము, అదృశ్యమందు దృశ్యత్వము, నిత్యమందు అనిత్యత్వము ఎలా సంభవిస్తుందండి? కాన మీరు దానిని గురించి నాకు అర్థమయ్యేటట్లుగా, నాకు అస్సలు దాని యొక్క అర్థం కావట్లేదు, బోధపడడం లేదు దానిని మీరు చెప్పినటువంటి విషయం అని. క్వా కిలాతీత మనఃషష్టేంద్రియ వృత్తి బ్రహ్మతత్వం క్వా భంగురేయం తజ్జ పదార్థ శ్రీకృతి వచన రచన యది ఛాయమారంభో బ్రహ్మణ ఆపతిత స్తదనేన తత్స దృశేనైవ భవితవ్యం. ఏ విధంగా అంటే ఇంద్రియాలకు మనసులకు కూడా పరమైనటువంటి పరబ్రహ్మము ఎక్కడ, దాని నుండి ఉత్పన్నమైనది క్షణభంగురము అయినది ఈ పదార్థజాలం ఎక్కడ? ఈ జగత్తు యొక్క నామరూపాలు అన్నీ కూడా బ్రహ్మము నుండే ఉత్పన్నమైన పక్షమున బ్రహ్మములాగానే ఉండాలి కదా. మరి దీపము నుండి దీపమును, మనుజుని నుండి మనుజుడు, గోవు యొక్క ధూమము నుండి అటువంటి ధాన్యాలు, మరి గోధూమాది ధాన్యాల నుండి గోవు యొక్క ధూమాది ధాన్యాలే కలుగునట్లుగా లోకమున ఏది దేని నుండి ఉత్పన్నమవుతుందో అది దానికి అనురూపంగానే ఉంటుంది కదా. మరి జగత్తు నిర్వికారమైన బ్రహ్మము నుండి కలిగినట్లయితే ఇది కూడా నిర్వికారంగానే ఉండాలి కదా. ఈ జగత్తు ఆత్మ కంటే భిన్నముగా మరి వికారవంతమైనట్లయితే ఉపరోక్త విధమున పరబ్రహ్మము జగద్భావము కలిగి ఉండాలి కదా. మీరు చెప్పిన రీతిగానే నిశ్చయించినట్లయితే పరమేశ్వరునికు కలంకం సంభవిస్తున్నది కదా. శ్రీరామచంద్రుని యొక్క ఈ వాక్యాలను విని భగవత్ స్వరూపుడకు బ్రహ్మర్షి యొక్క శ్రీ వశిష్ఠ మునీంద్రులు ఈ విధంగా పలికారు. ఏమని? బ్రహ్మవేదం స్థితం నామ మలగా మస్తేహనగా తరంగౌగా గణైరంభ సింధౌ స్ఫురతినో రజ. ఓ రామ, సముద్రమున జలము తరంగ రూపంలో స్ఫురించినట్లుగానే ఈ సమస్తము కూడా బ్రహ్మము నుండే స్ఫురిస్తూ ఉన్నది. అంతేకాదు సముద్రమందు ధూళి లేని విధంగానే దీని యందు కూడా మాలిన్యము లేసమైనా కూడా లేదు. రఘుకుల శ్రేష్ఠుడువైన ఓ రామచంద్ర, అగ్నియందు ఉష్ణత్వము తప్ప ఇతరమైనది ఏమీ లేదు కదా. అలాగే ఈ ప్రపంచమును కూడా బ్రహ్మము కంటే భిన్నమైన మరి ఏ కల్పన కూడా లేదు అని చెప్పగా అప్పుడు మళ్ళీ శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతున్నాడు. నిర్దుఃఖం బ్రహ్మ నిర్ద్వంద్వం తజ్జం దుఃఖమయం జగత్ అస్పష్టార్థమిదం బ్రహ్మన్న వేద్మి వచనం తవ. ఓ మహాత్మా, బ్రహ్మము దుఃఖరహితము, మరి నిర్ద్వంద్వము, రెండు కానిది దుఃఖము లేనిది అయి ఉన్నదే కదా. దాని నుండి కలిగిన ఈ జగత్తు దుఃఖంతో నిండిపోయి ఎందుకుంటుంది? ఇలా ఎందుకు ఉండాలి? మీ వాక్యాల యొక్క అర్థము నాకు స్పష్టంగా బోధపడడం లేదు, అర్థం కావడం లేదు. నేను మీ యొక్క వాక్యాల యొక్క అర్థాలను నేను ఎరుగజాలకుండా ఉన్నాను అని చెప్పారు, అడిగాడు. అప్పుడు ఇక శ్రీ వాల్మీకి చెప్తూ ఉన్నారు. ఇత్యుక్తే తత్ర రామేణ చింతయామాస చేతసా వశిష్ఠో మునిశార్ధులో రాఘవస్యోపదేశనే. రామచంద్రుడు ఇట్లా పలకగా ఎవరికి? శ్రీ వాల్మీకి చెప్తూ ఉన్నారు భరద్వాజుడితో. రామచంద్రుడు ఈ విధంగా పలకగా మునిశ్రేష్ఠుడైన వశిష్ఠుడు వానికి ఉపదేశించడం కోసం ఉపాయాన్ని మనసులో చింతన చేశాడు అని చెబుతూ, పరం వికాసమాయాత నాశతావధియం మతి కించి నిర్మలతాం ప్రాప్త ప్రౌహ్యతే చేహ వస్తుని. రామచంద్రుని బుద్ధి ఇంకా కూడా మిగుల ప్రకాశత్వాన్ని పొందలేదు, అల్పమైనటువంటి నైర్మల్యాన్ని మాత్రమే పొంది ఉన్నది. కొద్దిపాటి మాలిన్యాన్నే వదలగొట్టుకున్నాడు, కానీ ఇంకా కూడా పూర్తి బుద్ధి ఇంకా రాలేదు. మరి ఇప్పుడే ఆత్మ వస్తువందు ప్రవేశము నర్పబడుచూ ఉన్నది అని శ్రీ వాల్మీకి మహర్షి భరద్వాజునితో శ్రీరాముని యొక్క శ్రీ వశిష్ఠుని యొక్క సంవాదాన్ని గురించి తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్.